నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా సరే ది బెస్ట్ కాంబినేషన్ సాబుత్ మసూర్ దాల్ కర్రీ చేయబోతున్నాను. ఇది చాలా ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. ముందుగా పప్పుని బాగా కడిగేసుకుని 5 నిమిషాలు వేడి నీళ్ళల్లో నానబెట్టుకుని తరువాత కుక్కర్లో వేసి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు వేసి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఈ పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇది నేను మా ఆడపడుచు దగ్గర నేర్చుకున్నాను. తను చేస్తున్నప్పుడు నేను చూశాను. తను చెప్పారనమాట, చాలా ఈజీ వదిన, మీరు కూడా ఇట్టే నేర్చేసుకోవచ్చు అని. తను చేస్తున్నప్పుడు చెప్తూ చేశారు. నాకు కూడా ఈజీగా అనిపించింది అనమాట. అప్పటి నుంచి ఈ కర్రీ నా ఫేవరెట్ అయిపోయింది. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని, చాలా కొద్దిగా ఆయిలే ఫ్రెండ్స్, తాలింపు వేసేసుకుని మనం పప్పు అందులో వేసేసుకోవడమే. అన్నట్టు ఆడపడుచు అనే విషయం వచ్చింది కాబట్టి ఆడపడుచుల గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. మా ఆడపడుచు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. తను నేను చాలా క్లోజ్ అన్నమాట. ఎన్నో విషయాలు డిస్కస్ చేసుకుంటాం. మనలో చాలామంది ఆడపడుచులు అనగానే అది ఏంటో వాళ్ళని ఒక శత్రువులాగా, వాళ్ళు వచ్చారంటే మనల్ని ఏదో టార్చర్ పెట్టడానికి వచ్చారని ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఎందుకు అనుకుంటారో నాకైతే తెలియదు, కానీ దయచేసి అలాంటి ఆలోచనలు ఉంటే వదిలేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆడపడుచులు అంటే మన ఇంటి వాళ్ళే కదా, మన ఇంటి పిల్లలే కదా. వాళ్ళు వచ్చారు అంటే ఏదో 2 రోజుల కోసమే వస్తారు, కానీ మన దగ్గరే ఉండిపోవాలని రారు కదా ఫ్రెండ్స్. పుట్టింటి నుంచి వాళ్ళు కోరుకునేది కొంచెం ప్రేమ మాత్రమే. ఒక్క పూట అరపూటకి మనకున్నదేమీ తరిగిపోదు కదా. మనం రూపాయి సంపాదిస్తే వాళ్ళ కోసం ఒక పావలా ఖర్చు పెడితే చాలు, అదే వాళ్ళకి ఎంతో సంతోషం అని మా అత్తగారు చెప్తూ ఉంటారు. మా ఆడపడుచు అయితే మా ఇంటికి వచ్చారంటే చాలా హ్యాపీగా వెళ్తారు. నాకు అది చాలా బాగుంటుంది. మనం వాళ్ళని బాగా చూసుకుంటే మన హస్బెండ్స్ కూడా మనల్ని బాగా చూసుకుంటారు కదా. మన ఇల్లే హ్యాపీగా ఉంటుంది. ఆడపడుచులు ఎప్పుడు ఏడవకూడదంట. పుట్టింటి నుంచి వాళ్ళకి కావలసినంత కొద్దిగా ప్రేమని మనం ఇవ్వగలిగితే మనకి ఎంతో దీవెనగా ఉంటుందంట. ఆడపడుచుల దీవెనలు పుట్టింటికి మంచిదంట ఫ్రెండ్స్. సో ఒకవేళ ఎవరికన్నా అలాంటి భావన, అలాంటి శత్రువు అనే ఫీలింగ్ ఉందంటే దయచేసి వదిలేసుకుందాం, సరేనా? అందరం బాగుంటేనే కదా ఫ్రెండ్స్ ఇల్లు అనేది హ్యాపీగా ఉండేది. సో ఈరోజు నేను ఈ కర్రీని మా ఆడపడుచుని తలుచుకుంటూ చేస్తున్నాను. ఇది మన ఆడపడుచులందరికీ డెడికేట్ చేసేద్దామా? అప్పుడెప్పుడో ఒక న్యూస్లో చదివాను, ఒక ఆవిడ పాపం తన చెల్లెలకి వాళ్ళ భర్త గారు ఏదో గిఫ్ట్ కొనిచ్చారని చెప్పేసి ఏకంగా భర్తనే తగలబెట్టేసింది. ఇలాంటివన్నీ అవసరమా చెప్పండి? సో చివరిగా కొత్తిమీర కూడా వేసేసామంటే ఈరోజు మన టేస్టీ పప్పు రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఓ లైక్ కొట్టేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Thanks for watching.